అందరికీ నమస్కారం అండి. నా పేరు చరిత. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా మొక్కలు తీసుకొచ్చానని. వాటికి కుండీలండి ఆన్లైన్లో బుక్ చేశాను. మొక్కలు ఎప్పుడు రాగానే వేయకూడదు. ఒక 2 డేస్ మన ఇంట్లో ఉన్నాక అప్పుడు వేసుకోవాలి. అవి కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి మొక్కలు ఎప్పుడు అని. ఇవి ఒక 10 పాట్స్ వచ్చినాయండి. ఇవి నాకు మొక్కలంటే ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. బాగా పెంచుతాను మొక్కల్ని. నా వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది కదా, అదంతా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. నేను వేసిన మొక్కలన్నీ బాగా పెద్ద పెద్దవి అయిపోయినాయి. ఇంకా కింద ఫ్లోర్కి పై ఫ్లోర్కి కూడా వెళ్ళిపోయినాయి, అంతలా పెరిగిపోయినాయి. ఇంకా వర్షాకాలం వస్తుంది కదా, మళ్ళీ కింద అంతా డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇంకా కొట్టేయాల్సి వచ్చిందండి. కానీ చాలా కష్టపడి పెంచుకున్నాను. వాటితో నాకు బాగా ఇదిగా ఉండేది. వాటిని కొట్టేయడానికి కూడా ప్రాణం ఒప్పలేదు, కానీ తప్పలేదు అంతే. మన కుండీలకి ఎప్పుడైనా హోల్స్ పెట్టుకోవాలంటే ఇలా అట్ల కాడ కానీ స్క్రూ డ్రైవర్ కానీ మనం కొంచెం స్టవ్ మీద వేడి చేసి పెట్టుకోవాలంటే త్వరగా వస్తాయండి. మనం మామూలుగా వాటితో చాలా గట్టిగా నొక్కేసామంటే కుండీలు డ్యామేజ్ అయిపోతాయి. ఎప్పుడు కాల్చి పెట్టుకోవాలి. మనం మొక్క వేసేటప్పుడు కూడా మట్టి కదలకుండా, కింద ఏర్లు కదలకూడదండి. కదలకుండా నేను తీసి చూపిస్తున్నాను కదా, అలా తీసుకుని పెట్టుకున్నామంటే మొక్క అసలు మనకి ఎప్పుడు ఇది అవ్వదండి. కుండీలో పెట్టినా కూడా మనకి డ్యామేజ్ అవ్వదు, త్వరగా బతికేస్తుంది. ఇది బతుకుతుందా లేదా అన్నది భయం ఉండదు. అదే మనకి ఏర్ కదిలిందంటే కొంచెం మొక్క డల్ అయిపోతుంది. ఎప్పుడన్నా బాగా మట్టి గట్టిగా ఉన్నప్పుడు మట్టికి కొంచెం మట్టి మెల్లగా తీసేసి ఏర్ కదలకుండా పెట్టుకోవాలండి. అప్పుడు మొక్క మనకి పోకుండా ఉంటుంది. నేను ఇదే మొక్క కడీ ప్లంక్లో కొన్నాను ఒకసారి. కాకపోతే ఇంటి రాగానే ఎందుకో చనిపోయింది ఆ మొక్క. మరి ఏరు ఎందుకు డిస్టర్బ్ అయిందో తెలియదు. మళ్ళీ సేమ్ మొక్క అనిపించగానే తీసుకున్నాను. చూసారా పిచ్చుకలన్నీ ఎలా తిరుగుతాయి. అసలు నేను పని చేసుకుంటున్నాను, అవి వచ్చి తిరుగుతూ ఉన్నాయి. వాటికి ఇంకా అలవాటు అండి. ఇక్కడ బాగా మొక్కలు ఉండేవి కదా, ఇంకెప్పుడు ఇక్కడే ఉండి వాటికి వాటర్ ఫుడ్ పెడతా ఉండేదాన్ని. ఇంకా దానివల్ల అలవాటు అయిపోయినాయి అవి కూడా. ఈ పసుపు చామంతి అయితే కలర్ మట్టుకు బాగా అనిపిస్తుందండి. ఎందుకో గ్రీనరీ మధ్యలో పసుపు కలర్ బాగా హైలైట్గా అనిపిస్తుంది. ఇంకా మొక్కలన్నీ కుండీలో వేసి నేను చిన్న చిన్న మొక్కలు తెచ్చాను కదా, నాచు పూలని ఇలా గులాబీలని, ఇంకా అవన్నీ కూడా కింద వేస్తున్నానండి. నేను చెప్పాను కదా బాగా పెద్ద మొక్కలు అయిపోయినాయని. ఇందులో వేసినప్పుడే అవన్నీ బాగా పెద్ద పెద్ద పెరిగినాయి. ఇంకా కాకపోతే దాని వేర్లు మట్టికి రాలేదు దాంట్లోంచి, ఎంత లాగుదామన్నా కూడా. ఇంకా బాగా లావుగా అయిపోయినాయండి ఏర్లు కూడా. ఇంకా అలా అవ్వలేదు లాగడం కూడా, ఇంకా వదిలేసాను అలాగా. ఎంతైనా ఒక 2 మొక్కలు ఉంటే చక్కగా పక్షులు ఇవి బాగా వస్తాయండి. మనకు తెలియని ఆనందం. ఎంత మనకి ఏదైనా మనసు బాగోపోయినా, చాలా విసుగ్గా అనిపించినా అలా ప్రశాంతంగా కూర్చుంటే కాసేపు మొక్కల్లో పనిచేస్తుందా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, నాకు అమ్మవారిని చూసుకున్నట్టు అనిపిస్తుంది మొక్కలతో ఉంటేనే. ఎందుకంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కదా, అందుకని మొక్కలు కూడా అలానే చూసుకుంటాను నేను. వర్షాకాలం మనం ఎక్కువ వాటర్ వేయకూడదండి. మనం మొక్క వేసినప్పుడు మట్టు ఫుల్గా వాటర్ పట్టాలి. నార్మల్గా వర్షాకాలం అయితే 2 రోజులకు ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి గాల్లో తేమ ఉంటుంది కదా, దానివల్ల మన మట్టి డ్రై అవ్వదు కాబట్టి 2 రోజులకి అలా వాటర్ చూసుకుని వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసినా వర్షాకాలం చనిపోతాయి. సేపు అయినా చేస్తానండి మొక్కల దగ్గర. ఇంకా కొత్త మొక్కలు వచ్చినా, ఇంకా ఎన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టినా ప్లేస్ ఇంకా ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. తీసుకొస్తా పెడతా ఉంటాను. మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ అన్నీ అమ్మవారి పూజ, మొక్కలు, నేను ఇంటిని ఎలా సర్దుకుంటాననే దాని గురించి ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.